హోలీ అంటే కేవలం రంగుల పండుగ మాత్రమే కాదు. అది మనసులోని కామ, క్రోధ, లోబాదులను దహనం చేసే ఆధ్యాత్మిక సందేశం. తెలంగాణలో జరిగే కాముడి ఆట ఈ భావనకే ప్రతీక. పాల్గొన మాసంలో వచ్చే హోలీ పండుగకు ముందు 9 రోజుల పాటు చిన్నారులు గుంపులుగా చేరి గ్రామమంతా సంచరిస్తారు. చేతిలో కోలలు, భుజాన సంచి, నోట జానపద గేయాలు. చిన్నారులు ఇంటింటికి వెళ్లి బియ్యం, ధాన్యం, కొంత నగదు సేకరిస్తారు. ఇది యాచన కాదు, ఇది ఆనందాన్ని పంచే సంప్రదాయం. ఈ ఆట వెనుక ఉన్న ఆధ్యాత్మిక సారం ఎంతో గొప్పది. పురాణాల ప్రకారం మన్మధుడు శివుని తపస్సును భంగం చేయడానికి ప్రయత్నించగా శివుడు తన తృతీయ నేత్రంతో కాముని దహనం చేశాడు. అదే కామదహనం. మనలోని అహంకారం, అశుభ వాసనలను అగ్నికి ఆహుతి చేయడమే దీని పరమార్థం. 9వ రోజు పౌర్ణమి రాత్రి కోలలను మంటల్లో చేయడం ద్వారా కాముని దహనం చేసినట్లు భావిస్తారు. సేకరించిన ధాన్యాన్ని పంచుకొని అందరూ కలిసి రంగులు చల్లుకుంటూ ఆనందిస్తారు. చిన్న పెద్ద తేడా లేకుండా హృదయాలు కలిసే రోజు అది. కాబట్టి కాముడి ఆట అనేది కేవలం పిల్లల వినోదం కాదు, మన సంప్రదాయం చెప్పే సత్యం. బాహ్య రంగుల కంటే అంతరంగ శుద్ధి ముఖ్యము అనే శాశ్వత సందేశం.